ఉండటం వల్ల కావచ్చు, లేదంటే రాష్ట్రానికి సంబంధించి మంచి జరుగుతుంటే చెడగొడుతున్నాడు అన్న కోపం వచ్చిన విద్యావంతుడిగా కావచ్చు. ఆయన పూర్తిగా ఆగ్రహించారు జగన్ మీద. అప్పటి నుంచి విరుచుకుపడడం ప్రారంభించారు. ఉద్యమంలో తను భాగం కాదు, వన్ ఆఫ్ ద లీడర్ అయ్యాడు ఆయన. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉంది, ఎనలిస్ట్గా కూడా చేసున్న అనుభవంతో చక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. అందరి దృష్టి ఆకర్షించారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ప్రత్యేకంగా గుర్తించారు ఆయన. తర్వాత ఎలక్షన్ అయిపోయాక లెక్క చూస్తే ఎలక్షన్కి ముందు కొంతమందికి అకామిడేట్ చేశారు వీళ్ళు, ఎలక్షన్ అయ్యాక కొంతమందికి అకామిడేట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ లేకపోతే ఇంకో 2-3 ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీని ద్వారా వచ్చినటువంటి వాళ్ళే, ఉద్యమం కారణంగా పదవులు పొందినటువంటి వాళ్ళు. ఆయన బాలకోటయ్య గారు ఏదైతే ఎనలిస్ట్గా ఉంటారో, ప్లస్ ఆయనకి ఏదో బోర్డు ఇచ్చారు, కార్పొరేషన్ ఇచ్చారు ఆయనకి. అట్లాగా కొంతమందికి తర్వాత పదవులు ఇచ్చారు. ముందు పదవులు పొందినటువంటి, ముందు సీటు పొందింది ఈయన దాంట్లో. అది కూడా తిరువూరు. ఒకప్పుడు నల్లగట్ల స్వామిదాస్ అడ్డా అనేవాళ్ళం మేము. అది తిరువూరు అనే పేరు వినగానే నల్లగట్ల స్వామిదాస్ గుర్తుకొచ్చేవాడు మాకు. పారిశ్రామికవేత్త, దళిత సామాజిక వర్గం నుంచి మంచి సక్సెస్ అయినటువంటి ఆయన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కోనేరు రంగారావు ఎంటర్ అయ్యాక అక్కడ విజయం ఆయనది అవుతా వచ్చింది.